ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్పై గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అపజయం పాలైన ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై విమర్శల వర్షం కురిపించిన ఒంటేరు కాంగ్రెస్ను విడి ఇప్పుడు టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువాను ఆయన కప్పుకొన్నారు. రేపు సాయంత్రం నిర్వహించే ఓ కార్యక్రమంలో ఒంటేరుకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి కేసీఆర్ ఆహ్వానించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా 2014 ఎన్నికల్లో సైతం గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీ నుండి తెలుసుకుందాం. నేతాజీ, ఒంటేరు ప్రతాప్ రెడ్డి కేసీఆర్పై 2014-18 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగలబోతుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి త్వరలోనే టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. రేపు సాయంత్రం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకుంటారన్నట్టుగా ఇప్పటికైతే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఆయన ఈసారి ఎన్నికల్లో గజ్వేల్లో సీఎం కేసీఆర్ పైన పోటీ చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన కేసీఆర్ పైన పోటీ చేశారు. ఆ 2014 సమయంలో 17,000 ఓట్ల మెజారిటీ తోటి ఆయన ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో గట్టి పోటీని కేసీఆర్ కి ఆయన ఇచ్చారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం భారీ తేడాతోటి సీఎం కేసీఆర్ పైన ఆయన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఆయన ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ ని ఖచ్చితంగా ఓడిస్తానంటూ కూడా ఈసారి జరిగిన ఎన్నికలకు ముందు ఆయన ప్రతి సందర్భంలోనూ, ప్రతి బహిరంగ సభలోనూ, ప్రతి ప్రచారం నిర్వహించిన చోట అవే వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా సీఎం ని గద్దె దించాల్సిందే అంటూ కూడా ఆయన పదే పదే చెప్తూ వచ్చారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం భారీ మెజారిటీ తోటి ఆయన ఓటమి పాలైన నేపథ్యంలోనే అక్కడ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా టీఆర్ఎస్ లో జాయిన్ కావాల్సిందిగా ఆయన్ని కోరినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరాలన్నట్టుగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. రేపు సాయంత్రం కేసీఆర్ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకోనున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఆ తర్వాత కేసీఆర్ ని గజ్వేల్ కి ఆహ్వానించి మొత్తంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారందరి సమక్షంలో కేసీఆర్ చేత ఒక బహిరంగ సభను నిర్వహించి మొత్తం ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందో వాటన్నిటిని వివరించేలాగా, అలాగే కేసీఆర్ మార్క్ ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు అంటే గెలిచిన వాళ్ళంతా కూడా కేసీఆర్ తోటి టచ్ లోనే ఉన్నారు. కేసీఆర్ మాత్రమే ఆలోచిస్తున్నారు వాళ్ళని కనుక పార్టీలోకి ఆహ్వానించాలా వద్దా. ఇప్పటికే సంఖ్యాబలం ఎక్కువగానే ఉంది. భారీ మెజార్టీ తోటి అంటే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్వయంగానే 88 స్థానాల్లో గెలిచింది. 2014 ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలిచి ఈసారి 88 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ సంఖ్య 90కి చేరుకుంది. ఈ నేపథ్యంలో మనకు అంతగా అవసరం లేదన్నట్టుగా కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఈ రోజు మాత్రం ఈ ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని అయితే నిర్ణయించుకున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేపు సాయంత్రం 4 గంటల సమయంలో తెలంగాణ భవన్ లోనే కేసీఆర్ సమక్షంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆయన
అనుచరులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోనున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ అభిమానులు అందరితోటి ఆలోచించిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో స్థానం లేదు, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అలానే కాంగ్రెస్ నాయకత్వం ఏదైతే ఉందో అది కూడా ఈసారి ఎన్నికల్లో పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ఉన్న టీపీసీసీ ప్రెసిడెంట్ గాని ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య సఖ్యత లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే భవిష్యత్తుకునే ఆలోచించుకునే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలన్నట్టుగా ఆయన అభిమానుల నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. వంటేరు ప్రతాప్ రెడ్డికి అక్కడ అంటే ఆ గజ్వేల్ లో అయితే మంచి పేరే ఉంది, మంచి నాయకుడిగానే గుర్తింపు ఉంది. ఓటమి పాలైనప్పటికీ కూడా ఆయన అంతరధనం ఉంది, అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా సీఎం కేసీఆర్ ఏవైతే ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందిగా రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నిర్ణయం మేరకే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక కేసీఆర్ నుంచి కూడా ఆయన ఒక హామీని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీగా కానీ ఏదో రకంగా నామినేట్ చేసే విధంగా కేసీఆర్ నుంచి వంటేరు ప్రతాప్ రెడ్డి హామీ తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. రేపు ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలోనే ఈ కాంగ్రెస్ కండువా వీడి టీఆర్ఎస్ కండువాని కప్పుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.